dear viewers. I am Dr. Shravya, fertility consultant from 49 Hospital, Secunderabad. సో ఇవాళ నేను మీకు ఒక కాంట్రవర్షియల్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ ఆర్ ఎలెక్టివ్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడబోతున్నాను. ఇది రీసెంట్గా నేను న్యూస్ చూస్తున్నప్పుడు చూశాను. సో దేవర్ డిస్కసింగ్ అనమాట, డిబేట్ జరుగుతుండేది ఎలెక్టివ్ ఎగ్ ఫ్రీజింగ్ గురించి. సో నాకు అనిపించింది జనాలలో దీని గురించి అవగాహన లేదు. అసలు ఎలెక్టివ్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి, దాంతో ఉండే రిస్క్స్ ఏంటి, అండ్ వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దాట్ అనే దాని గురించి మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నామండి. సో అసలు నార్మల్గా ఫ్రీజింగ్ అంటే ఎగ్స్ని ఫ్రీజ్ చేయటం ఆర్ గ్యామెట్స్ అంటే ఎగ్ కానీ స్పర్మ్స్ కానీ గ్యామెట్స్ని ఫ్రీజ్ చేసి మళ్ళీ తర్వాత ఉపయోగానికి ఫ్రీజ్ చేసి పెడితే దీన్ని క్రయో ప్రిజర్వేషన్ అంటాం. సో ఈ ఫ్రీజింగ్ అనే దాన్ని నార్మల్గా ఏంటంటే కొన్ని మెడికల్ కండిషన్స్కి అడ్వైజ్ చేస్తాం. లైక్ కొంతమంది క్యాన్సర్ కండిషన్స్ ఉంటాయి, వాళ్ళకి క్యాన్సర్ ట్రీట్మెంట్ భాగంగా రేడియోథెరపీ లేదా కీమోథెరపీ అనేది ఇస్తాం. సో ఈ రేడియోథెరపీ కీమోథెరపీ ఇచ్చినప్పుడు అంటే బాడీకి రేడియేషన్ లేదా కొన్ని హార్మ్ఫుల్ డ్రగ్స్ ఇచ్చినప్పుడు క్యాన్సర్ సెల్స్తో పాటు నార్మల్ జర్మ్ సెల్స్ అంటే మన ఎగ్స్ స్పర్మ్స్ని కూడా చంపేసే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి హార్మ్ఫుల్ ట్రీట్మెంట్స్తో వాళ్ళ ఎగ్ నంబర్స్ కానీ వాళ్ళ స్పర్మ్ నంబర్స్ కానీ తగ్గిపోయి తర్వాత ఫ్యూచర్లో వాళ్ళకి ఫర్టిలిటీ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కీమోథెరపీ ఆర్ రేడియోథెరపీకి ముందే గ్యామెట్స్ని క్రయో ప్రిజర్వ్ చేసుకోమని చెప్తాం. అంటే వాటిని సపరేట్గా ముందే ఎక్స్ట్రాక్ట్ చేసి ఫ్రీజ్ చేసుకునేటట్టు. సో ఆర్ఎల్స్ కొంతమందికి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉంటాయండి. సో ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటే బాడీలో సమ్ ఆటో ఇమ్యూనిటీ అంటే మన బాడీని న్యాచురల్ కండిషన్ని ఫైట్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఆటో యాంటీబాడీస్ని సప్రెస్ చేయని కూడా ఇమ్యూనో సప్రెసెంట్ మెడికేషన్స్ ఇస్తారు. సో వీళ్ళకు కూడా ఫ్యూచర్లో ఫర్టిలిటీ తగ్గకుండా గెమెట్స్ని క్రయో ప్రిజర్వ్ చేసుకోమని చెప్తాం. గెమెట్స్ అంటే ఎగ్ స్పర్మ్. సో ఇటువంటి కండిషన్స్ కాకుండా అంటే మెడికల్ కండిషన్స్ కాకుండా నాన్ మెడికల్ కండిషన్స్కి మనం ఫ్రీజ్ చేస్తే దాన్ని సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటాం. సో అసలు నాన్ మెడికల్ కండిషన్స్ అంటే ఏంటి, దేనికి ఎగ్స్ ఫ్రీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే మనం నార్మల్గా ఆలోచిస్తే ఈ మధ్య ఏంటంటే ఆడవాళ్ళు ఫర్టిలిటీ అనేది ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది డిలే చేస్తున్నారు. ఐదర్ బీట్ కెరియర్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ లేదా లైఫ్లో కొద్దిగా సెటిల్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అనేసి చాలామంది డిలే చేస్తున్నారు. సో ఈ డిలే చేయటం వల్ల ఆడవాళ్ళకి దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ బయలాజికల్ క్లాక్. సో మనకి ఎగ్స్ అనేది లిమిటెడ్ నెంబర్లో ఉంటాయి. సో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది మన ఏజ్తో పాటు తగ్గుతూ ఉంటాయి. సో నంబర్తో పాటు క్వాలిటీ కూడా తగ్గుద్ది. సో 30 ఇయర్స్లో ఉన్న మన ఎగ్ నెంబర్ ఆర్ క్వాలిటీ 35లో ఉండవు, అట్ ద సేమ్ టైం 40లో ఉండవు. సో ఈ డిక్లైనింగ్ ఓవేరియన్ రిజర్వ్ని ట్యాకిల్ చేయను కొంతమంది డివైస్ చేసిన పద్ధతి ఏంటంటే, ఒకవేళ పెళ్ళి కాలేదు, ప్రెగ్నెన్సీ ఇంకా ప్లాన్ చేయట్లేదు, లేదా మ్యారేజ్ అయింది బట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయట్లేదు అంటే గ్యామెట్స్ ముందే ఐవీఎఫ్ ఆర్ అంటే కంట్రోల్డ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ని ఓవరీస్కి రెస్పాన్స్ రాను ఇంజెక్షన్స్ తీసుకొని ఎగ్స్ని బయటకు తీసి ప్రిజర్వ్ చేస్తాం. సో ప్రిజర్వ్ చేసిన ఎగ్స్ని మళ్ళీ వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే టైంకి ఒకవేళ 35+ ఆర్ 40+ అయ్యే టైంకి వాళ్ళ ఎగ్ నెంబర్స్ న్యాచురల్గా డిక్లైన్ అవుతాయి. కాబట్టి ఆ టైంలో ఈ ప్రిజర్వ్ చేసిన ఎగ్స్ మనకు బ్యాకప్ కింద ఉంటాయి. సో దీన్ని వాడి మనం వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఇవ్వగలుగుతాం. సో దీన్ని సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ ఆర్ ఎలెక్టివ్ ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. సో అసలు ఇది ఎంతవరకు ఎథికల్ అంటే ఇది చేయటం వల్ల ఉపయోగం ఉంటుందా అనేది చాలామందికి డౌట్. సో ఎలెక్టివ్ ఎగ్ ఫ్రీజింగ్ వల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే, నార్మల్గా నేను ఇందాక చెప్పినట్టు ఆడవాళ్ళకి ఎగ్ నెంబర్ తగ్గుద్ది. సో వెన్ యూ ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ అట్ 35+ ఆర్ 40+, మీ ఎగ్ నెంబర్ అండ్ క్వాలిటీ తగ్గుద్ది. సో మీకు న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి. సో కొంతమంది ఏం ప్రిఫర్ చేస్తారంటే అట్ 25 ఆర్ అట్ 30 ఇయర్సే ఎగ్స్ని తీసేసి ప్రిజర్వ్ చేస్తే మన ఫర్టిలిటీ అనేది ప్రిజర్వ్ అవుద్ది కదా అని. సో ఇది ఒక ఆర్గ్యుమెంట్. బట్ ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే, అందరికీ డిక్లైన్ అయ్యే రేట్లోనే డిక్లైన్ అవ్వాలని లేదు. ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్. సో ఎవ్రీ హ్యూమన్ ఈజ్ డిఫరెంట్. సో ఏంటంటే కొంతమందికి ర్యాపిడ్ డిక్లైన్ ఉంటుంది, 30 ఇయర్స్కి ఎగ్ నెంబర్ తగ్గిపోవచ్చు. కొంతమందికి 40 ఇయర్స్ దగ్గర కూడా కొద్దిగా ఫర్టిలిటీ అనేది ప్రిజర్వ్ అయి ఉండొచ్చు. సో మీరు ప్రిజర్వ్ చేసుకున్న ఎగ్స్ ఎంతవరకు మనం తర్వాత ఉపయోగిస్తామనేది గ్యారంటీగా తెలీదు. అండ్ ఫ్రీజింగ్ వల్ల ఎగ్స్కి ఏమైనా డ్యామేజ్ ఉంటుందా అంటే అబ్జల్యూట్లీ నో అండి. సో ఫ్రీజింగ్ వల్ల ఎగ్స్కి ఏం డ్యామేజ్ కాదు. యూజువల్లీ ఏంటంటే దాన్ని -196 degrees టెంపరేచర్ దగ్గర స్టోర్ చేస్తారు.
సో ఆ ఎగ్స్లో మెటబాలిజం అంతా 0 వరకు తీసుకొస్తారు, వెరీ లో మెటబాలిజం అవుద్ది. సో అప్పుడు మనకి ఎగ్ తర్వాత థా చేసి తయారు చేసినప్పుడు కూడా ప్రాబ్లం ఉండదు. బట్ ఈ ఎలెక్టివ్ ఎగ్ ఫ్రీజింగ్తో రిస్క్ ఏంటి అంటే, ఎనీ ప్రొసీజర్, ఎనీ మెడికల్ ఇంటర్వెన్షన్కి దేర్ ఆర్ సర్టెన్ రిస్క్ ఉంటాయి. లైక్ ఈవెన్ ఇఫ్ మీరు తలనొప్పి వచ్చి పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకున్నా కొంతమందికి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ రావచ్చు. సో ప్రతి మెడికల్ ఇంటర్వెన్షన్ ఆర్ ట్రీట్మెంట్ దట్ యూ టేక్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సర్టెన్ రిస్క్. సో ఈ ఎలెక్టివ్ ఎగ్ ఫ్రీజింగ్ బేసికలీ ఏంటంటే 2 స్టెప్స్ ఉంటాయి. ఒక స్టెప్ ఏంటి అంటే, మనం డైలీ ఇంజెక్షన్స్ తీసుకొని ఎగ్స్ని రిట్రీవ్ చేసి థా చేస్తాం. ఎగ్స్ని రిట్రీవ్ చేయటం అంటే మత్తు ఇచ్చేసి ఆ ఎగ్స్ని బయటకు తీయాల్సి ఉంటుంది, బాడీలోంచి తీసి ఫ్రీజ్ చేస్తాం. ఇది స్టెప్ 1. స్టెప్ 2 ఏంటి అంటే, మళ్ళీ వెన్ ఎవర్ దే ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఆ ఎగ్స్ని నార్మల్ టెంపరేచర్ తెచ్చి స్పర్మ్తో ఫర్టిలైజ్ చేసి బేబీని తయారైన బేబీని గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేయాలి. సో 2 స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది. సో ఈ ఫ్రీజింగ్కి మనం ముందు అంటే ఎగ్స్ రిట్రీవ్ చేయను డైలీ ఇంజెక్షన్స్ ఇస్తాం కదా, సో ఓవేరియన్ స్టిమ్యులేషన్తో అసోసియేటెడ్ రిస్క్స్ ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే మనకి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం కదా. యూజువల్లీ ఎలెక్టివ్ ఎగ్ ఫ్రీజింగ్ ఎందుకు చేస్తున్నారు? డిలేడ్ ఏజ్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయను. సో మనకి ఎగ్ క్వాలిటీ బాగానే ఉన్నా దే ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఎట్ ఎ లేటర్ ఏజ్. సో 35+ 40 ఇయర్స్లో మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే దాంతో అసోసియేటెడ్ నార్మల్ ఎల్డర్లీ ఏజ్తో ప్లాన్ చేస్తే ప్రెగ్నెన్సీ బాడీలో సమ్ చేంజెస్ ఉంటాయి. సో ఆ రిస్క్స్ అయితే ఉంటాయి. సో యూజువల్లీ ఎల్డర్లీ ఏజ్లో మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ రిస్క్స్ ఉంటాయి. అట్లే బేబీ గ్రోత్ తక్కువ ఉండొచ్చు, గ్రోత్ రిటార్డేషన్, గ్రోత్ రిస్ట్రిక్షన్ ఉండొచ్చు. సో ఈ రిస్క్స్ అనేది మనం అవాయిడ్ చేయలేం. సో సోషల్ ఎగ్ ఫ్రీజింగ్తో ఏంటంటే దెర్ ఆర్ సర్టెన్ రిస్క్స్ అండ్ సర్టెన్ బెనిఫిట్స్. సో మనం రిస్క్ బెనిఫిట్ రేషియోని చూసుకోవాల్సి ఉంటుంది. సో అందరికీ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అనేది అడ్వైస్ చేయం. సో నార్మల్గా ఎలా ఉంటుందంటే, అంటే ఈ టాపిక్ డిస్కస్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, బికాస్ నౌ సర్టెన్ కంపెనీస్ ఆర్ ప్రొవైడింగ్ ఓకే యూ కెన్ గో అహెడ్ విత్ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్, మీకు ఇన్సూరెన్స్లో కవర్ చేస్తాము అనేసి ఇస్తున్నారు ఆఫర్. సో అసలు ఈ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి, దానికి రిస్క్ ఏంటి అనేది మీకు అవగాహన తెలియజేయడానికి చేశాం. సో రిస్క్స్ మెయిన్లీ ఏంటంటే కంట్రోల్డ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్తో ఉండే రిస్క్ అండ్ ప్రెగ్నెన్సీ లేటర్ ఏజ్లో ప్లాన్ చేయటం వల్ల వచ్చే రిస్క్. బట్ బెనిఫిట్ ఏంటంటే ఎగ్ క్వాలిటీ ఈజ్ రిలేటివ్లీ ప్రిజర్వ్డ్. బట్ యూజువల్లీ మా దగ్గర ఏమవుతుందంటే, వెన్ వీ సీ అ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ హూ కమ్ ఫర్ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్, వెరీ ఫ్యూ పేషెంట్స్ వస్తారు. వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే లేట్గా వస్తారు. సమ్మన్ కమ్స్ బియాండ్ 35, నాట్ యెట్ మ్యారీడ్, బట్ మేబీ ప్లాన్ ఉంది, సో ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్. సో మన ఎగ్ క్వాలిటీ ఇఫ్ యూఆర్ ఎయిమింగ్ ఫర్ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్, ద ఐడియల్ ఏజ్ ఈజ్ బిట్వీన్ 25 to 30 years. సో 35+ అనేది ఎగ్ క్వాలిటీ ఆల్రెడీ కాంప్రమైజ్ అయి ఉంటుంది. సో అప్పుడు మనం ఫ్రీజ్ చేయటం వల్ల మనకి కావాల్సిన నంబర్ ఆఫ్ ఎగ్స్ కానీ ఆ క్వాలిటీ ఎగ్స్ కానీ రావు. సో హోప్ఫుల్లీ యూ అండర్స్టూడ్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. దాన్ని సయాటికా అనేటువంటి పేరుతో స్థూలంగా చెప్తూ ఉంటారనమాట. నరం పేరు సయాటికానే, అది వ్యాధిగ్రస్తమైనటువంటి పరిస్థితిని కూడా సయాటికా అనేటువంటి పేరుతోనే పిలుస్తూ చెప్తూ ఉంటారు. దీన్నే లంబోసాక్రల్ రాడికులోపతి అని ఆధునిక వైద్య పరిభాషలో చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ సయాటికా అనేటువంటి సమస్య వచ్చినప్పుడు కూర్చోవాలన్న కష్టము, నుంచోవాలన్న కష్టము, వంగి ఏదైనా వస్తువును ఎత్తుకోవాలన్న కష్టము, కాలు ముడవాలన్నా, కాలు చాపాలన్నా ప్రతిదీ చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట ఈ సయాటికా అనేటువంటి సమస్య వచ్చినప్పుడు. అట్లే